పత్రికా మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ పత్రికా సమావేశం ఎందుకు పెట్టడం జరిగిందంటే, పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్న షేక్ ఆసిఫ్ అనే వ్యక్తి ఆయన ఏం చేస్తాడో, ఆయనకు ఎందుకు ఓటు వేయాలో ఇది మాత్రం ఎక్కడా చెప్పకుండా సుజనా చౌదరి గారి మీద పడ్డాడు. ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారు బీజేపీ కమలం గుర్తుపై పోటీ చేస్తున్నారు. అతను ఈ బీజేపీ, ముస్లిం, హిందూ ఈ కులాలు మతాలను తెచ్చి అతను ఏం చేస్తాడో మాత్రం ఎక్కడా కూడా ఏ ప్రెస్ మీట్లో కానీ ప్రజల్లో తిరిగేటప్పుడు కానీ ఎక్కడా చెప్పట్లేదు. మాట్లాడితే బీజేపీ అభ్యర్థి మాట్లాడితే ఎన్ఆర్సీ అమలు చేస్తారు, 4% రిజర్వేషన్ తీసేసి, ఇదే తప్ప అతను ఏం చేయాలనుకుంటాడు పశ్చిమ నియోజకవర్గానికి మాత్రం ఎక్కడా కూడా చెప్పడం లేదు. 4% రిజర్వేషన్ మీద పోరాడే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని ఈరోజు ముస్లింలందరూ తెలుసుకున్నారు. ఇక మస్జిద్ ఇమాములకి గౌరవ వేతనం ఇచ్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని ముస్లింలు ఒప్పుకున్నారు, ముస్లిం తెలుసుకున్నారు. ఇక నెంబర్ 1 మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏది మేనిఫెస్టో రిలీజ్ అయింది. దాంట్లో ఇమాంలకు 10,000 రూపాయలు, మౌజన్లకు 5,000 రూపాయలు గౌరవ వేతనం ప్రతి నెల, మస్జిద్ మరమ్మతుల కోసం డబ్బులు కేటాయించటం, అలాగే ప్రతి మస్జిద్కు కూడా చిన్న మస్జిద్లకు ఎక్కడైతే ఇన్కమ్ లేదో వాళ్ళ మెయింటెనెన్స్కు 5,000 రూపాయలని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం, అలాగే హజ్ యాత్రికుల కోసం ₹1,00,000 ఎక్స్గ్రేషియా ₹1,00,000 అని ప్రకటించడం ప్రభుత్వం తరపున. ఇటువంటి అన్ని పథకాలు పెట్టుకుంటూ పోతే తర్వాత ముస్లింలకి 50 సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్ అని ప్రకటించడం, ప్రతిదీ చూస్తే ఇక ముస్లిం సమాజం మొత్తం తెలుగుదేశం కూటమి వైపు ఉంది అని వీళ్ళకు తేటతెల్లం అయింది. ఇక ఏం చేయాలి అంటే సుజనా చౌదరి గారి మీద పర్సనల్గా మాట్లాడటం, సుజనా చౌదరి గారి మీద మాట్లాడటం, ఫైనాన్స్ విషయాలు మాట్లాడడం, ఆ విషయాలు ఈ విషయాలు. అసలు నేను వైసీపీ అభ్యర్థి ఆసిఫ్కి నేను ఒకటే అడుగుతున్నాను, నువ్వు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నావో ఆ పార్టీ మీ నాయకుడి క్యారెక్టర్ నీకు తెలుసా? మీ నాయకుడి మీద ఎన్ని కేసులు ఉన్నాయో నీకు తెలుసా? తెలియకపోతే ప్రజలను అడుగు, ప్రజలు చెప్తారు. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో 32 కేసుల మీద బెయిల్ మీద తిరిగే దొంగ జగన్మోహన్ రెడ్డి. అతని పార్టీ నుంచి నువ్వు పోటీ చేస్తున్నావు. నువ్వు వచ్చి సుజనా చౌదరి గారి మీద ఈరోజు మాట్లాడుతున్నావు. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు సుజనా చౌదరి గారికి ఓటు వేయాలని కులాలకు మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా డిసైడ్ అయిపోయారు. ఎందుకు డిసైడ్ అయిపోయారంటే పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఇక్కడ సుజనా చౌదరి గారు గెలవాల్సిందే అని ప్రతి ఒక్కరూ, మహిళలు, పురుషులు ఈరోజు బాహటంగా మాట్లాడుతున్నారు. నిన్న నేను ఒక ఇంట్లో కూర్చొని మాట్లాడుతుంటే అక్కడ ఆ ఇంట్లో 6 ఓటర్లు ఉన్నారు, ముస్లింలు. దేనికయ్యా మీ ఓటు అంటే సైకిల్ అన్నారు. సరే, ఎమ్మెల్యే ఓటు దేనికంటే అక్కడ మేము కమలం గుర్తుకు వేస్తాం, సుజనా చౌదరి గారిని గెలిపించుకుంటా ఉండటం జరిగింది. ఎందుకు మీరు సుజనా చౌదరి గారికి ఓటేస్తారంటే వాళ్ళు ఒకటే అన్నారు, మా ప్రాంతం పశ్చిమ నియోజకవర్గం పాత బస్తీగానే ఉండాలా, లేకపోతే అభివృద్ధి చెందాలా. పాత బస్తీగా కాకుండా అభివృద్ధి చెందాలంటే మేము సుజనా చౌదరి గారిని గెలిపించుకోవాలని వాళ్ళు చెప్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే ఈ పరివర్తన ఇది జనంలో వచ్చేసింది. సుజనా చౌదరి సుజనా చౌదరి సుజనా చౌదరి అని ఏ డివిజన్లో తిరిగినా కూడా సుజనా చౌదరి గారి పేరు, కేసినేని శివనాథ్ చిన్ని గారి పేరు వినిపిస్తుంది. మరి నువ్వు ఓట్లు దేనికి అడుగుతున్నావయ్యా? నువ్వు ఇంతవరకు నేను పశ్చిమ నియోజకవర్గంలో ఇది చేస్తాను, నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఇది చేశాను, నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఇన్ని వందల మందికి లబ్ధి చేకూర్చాను, నేను ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు ఇది చేశాను అని మేము ఇన్నిసార్లు అడిగినా కూడా నువ్వు నోరు తెరిచి ఆసిఫ్, నువ్వు ఎక్కడన్నా రాష్ట్రంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు నేను ఇది చేశాను, 100 మంది ముస్లింలకు నేను లోన్ ఇవ్వగలిగాను అని నువ్వు చెప్పగలిగావా? నువ్వు ఎక్కడా కూడా నీ నియోజకవర్గంలో, నీ డివిజన్లో కూడా ఒక్కడిని కూడా నువ్వు లోన్ ఇప్పించలేకపోయావు. నువ్వు చేసింది ఏమిటంటే ప్రభుత్వ కారును ఉపయోగించుకున్నావు, ₹1,00,000 జీతం ప్రతి నెల తీసుకున్నావు.
ఆ ₹1,00,000 నువ్వు ఏదైతే ప్రతి నెల తీసుకున్నావో అది ముస్లిం పేదల డబ్బులు, పేదల డబ్బులు అయ్యి. ఎక్కడను నువ్వు ముస్లిం పేద అమ్మాయి పెళ్లి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ₹1,00,000 ఇస్తామన్నారు, మీరు ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదు నోరు తెరిచి ఈ రోజు ఎక్కడన్నా ముస్లింల పక్షాన్ని నిలబడి అడిగావా నువ్వు? ఎక్కడా లేదు. ఈ రోజు సుజనా చౌదరి గారు మా ముందుకు వచ్చి చెప్తున్నారు, పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి నా బాధ్యత అని సుజనా చౌదరి గారు అంటున్నారు. పంజాబ్ సెంటర్ నుంచి గాంధీనగర్ వైపు ఫ్లైఓవర్ వేసే బాధ్యత సుజనా చౌదరి గారు, కేసినేని శివనాథ్ చిన్ని గారు ఈరోజు తీసుకున్నారు. మరి నువ్వేం చేస్తున్నావు? నీ డివిజన్ అది. అలాగే ఈద్గాలో ఏదైతే షాదీఖానా ఉందో దానికి 4 అంతస్తుల బిల్డింగ్ చేసి 2 అంతస్తులు షాదీఖానా, 2 అంతస్తులు ముస్లిం మహిళల కోసం స్కిల్ డెవలప్మెంట్ కి అభివృద్ధి చేస్తానని ఈ రోజు సుజనా చౌదరి గారు చెప్పారు. మరి నువ్వు ముస్లిం 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 అని తిరుగుతున్నావే, నువ్వు ముస్లింల కోసం ఏం చేస్తావో ఈ రోజు నువ్వు చెప్పాలి. ఈ రోజు నువ్వు బయటకు వచ్చి మాట్లాడాలి. అలాగే